ఐదేళ్లు జగన్ ప్రజలను పీడించారని చంద్రబాబు అన్నారు. ఇక జగన్ను ఇంటికి పంపించే టైం వచ్చిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2019లోనే టీడీపీకి మరో అవకాశం ఇచ్చి ఉంటే పోలవరం పూర్తి చేసి ఉండేవాడినని అన్నారు. మెగా డిఎస్సి పెడతాను. ఇక్కడుండే యువతకు హామీ ఇస్తున్నా. మీకు 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత ఈ కూటమి తీసుకుంటామని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. జాబ్ క్యాలెండర్ పెడతాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం. అమరావతి హైదరాబాద్ లో చాలా మంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందన్న వాళ్ళు ఈరోజు వాళ్ళ కొడుకులందరినీ ఐటీ చదివించి ఉద్యోగాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే చెప్తున్నా, మళ్ళీ అమరావతిని లేకపోతే రాష్ట్రాన్ని ఉద్యోగ కల్పనలో మన పిల్లలకు అనుకూలంగా చేస్తా. ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీలు కావాలన్నా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దుర్మార్గుడు వచ్చాడు, మీరు మోసపోయారు, నన్ను కాదన్నారు. కాదని పాలిచ్చే మంచి ఆవును వదిలిపెట్టి తన్నించుకోవడానికి ఒక దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా. చాలా సమస్యల్ని పరిష్కారం చేసి, కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తించా. పట్టిసీమ తీసుకొచ్చి ఒకే సీజన్లో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 72% పూర్తి చేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే 2020కి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. నా ఆలోచన ఉంటుంది. తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి నక్రేకల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వేస్తే నాగార్జున సాగర్ లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కళ పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, మీకందరికీ తాగునీళ్లు ఇవ్వాలని కలలుగన్నాను. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నారు.